Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు. కలో వెంకట నాయక అంటుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు. అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? ఫైన్ అమ్మా, చాలా సంతోషం మీతో మాట్లాడటం ఈరోజు. నా అదృష్టంగా నేను భావిస్తున్నా గురుగారు, మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం. సంతోషం, నాకు కూడా చాలా సంతోషం. గురుగారు, అసలు భగవంతుడు ఉన్నాడు లేడు అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఉన్నాడు అని కొంతమంది, లేడు అని కొంతమంది. అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా గురుగారు? యాక్చువల్లీ దీనికి సమాధానం చెప్పే ముందు నేను ఒక చిన్న చెప్తాను తల్లి. మామూలుగా మనం ధర్మరాజు యక్ష ప్రశ్నలు అని వింటాం. ఓకే, అది చాలా ఫేమస్. మహాభారతంలో మనకి ధర్మరాజుని యక్షుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, వాటికి సమాధానాలు అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి. అంటే ఇప్పుడు అన్నిటికంటే వేగమైంది ఏమిటి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, మనస్సు ఇట్లా. దాంట్లో చాలా విశిష్టమైన క్వశ్చన్ ఒకటి అంటారు దాంట్లో. అలా అడిగిన ప్రశ్నలు అన్నింటిలో కూడా అదేంటంటే, దాన్ని యక్షుడు అంటాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రమైంది అసలు ఏమిటి అని. సో దానికి ధర్మరాజు చెప్తాడు, అన్నిటికంటే విచిత్రమైంది ప్రతి మనిషి ఓకే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోతున్నా తాను మాత్రం పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతాను అనుకుంటాడు. ఓకే, కంటి ఎదురకుండా ఎన్నో చూస్తున్నా కూడా తానేదో ఇక్కడే పర్మనెంట్గా ఈ భూమి మీద ఉండిపోతాడు అనుకుంటుంటాడు. అంతకు మించి విచిత్రమైంది ఇంకోటి లేదు అంటాడు. అలా నాకు దాంతోపాటు నిజంగా భగవంతుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ కూడా విచిత్రం అనిపిస్తుంది, అంత విచిత్రంగాను. ఎందుకంటే తల్లి, ఇప్పుడు మనం ఒక్కసారి ఆకాశం చూసాం అనుకో, ఓకే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్ని అసలు నక్షత్రాలు ఏంటంటే కొన్ని కోట్ల నక్షత్రాలు. మనకి కనపడేది ఏంటంటే తల్లి, ఈ కాస్మాస్ మొత్తం యూనివర్స్లో ఒక సైడే మనం చూస్తాం. ఓకే, అసలు ఆల్మోస్ట్ ఒక 1/7 ఇది అంటారు. మిగతా అసలు మనకు తెలియని కూడా కనపడదు అనమాట. ఇంత యూనివర్స్లో మనం చదువుతాం కదా, ప్లానెట్స్ ఈ కక్షల్లో తిరుగుతుంటాయి, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా కదా. సో సూర్యుడు చుట్టూ ఇవన్నీ మనం చదువుతుంటాం కదా. ఇన్ని స్టార్స్ కానీ, ఈ నక్షత్రాలు, సన్ను, మూన్, మన భూమి, ఇవన్నీ కూడా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంత పక్క కూడా జరగకుండా తిరుగుతున్నాయి కదా. ఏది మరి ఏ శక్తి వీటిని ఇలా కాపాడుతుంది, ఇలా ఉంచుతుంది? అసలు వీటన్నిటికీ మూలమైన శక్తి ఏదో ఉండబట్టే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని సన్ కొంచెం టెంపరేచర్స్ లాగానే పెరిగింది వేడి అనుకుంటాం. అటువంటిది సన్ కనుక కొంచెం ఒక డిగ్రీస్లో కొంచెం తగ్గినా, లేకపోతే 100 కిలోమీటర్స్ ముందుకు వచ్చినా అసలు భూమి మీద జీవరాశి ఉండలేదు. బట్ స్టిల్ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా అన్ని ప్లానెట్స్, అన్ని గ్రహాలు, వాటి స్థితులు గతులు కానీ ఏమాత్రం తప్పకుండా అలాగే తిరుగుతున్నాయి, అలాగే ఉన్నాయంటే ఏ శక్తి వీటన్నిటికీ కారణం మనకి? అవునా? అలాగే అసలు ఎందుకు మన చుట్టూ నేచర్, ప్రకృతి, అసలు మొట్టమొదటి మానవుడు ప్రకృతిలోనే భగవంతుని చూసేవాడు. అందుకని మన భారతీయ సాంప్రదాయాలు ఏంటి, మనం చెట్లని పూజిస్తాం, అన్నిటిని పూజిస్తాం కదా. ఇప్పటికీ కూడా ప్రతిదీ చెట్లు, ఎందుకే యానిమల్స్, పక్షులు, బర్డ్స్, ఒక్కొక్క పక్షిని ఒక్కొక్క దేవతకి వాహనంగా అనుకుంటాం ఇట్లా. సో ఈ మన సాంప్రదాయమే అలాగా. పక్షులు కానీ, జంతువులు కానీ అనుకోవటం, మొక్కలు, పర్వతాల మీద ఉండే ఆలయాలు, ఇవన్నీ కూడా అంటే మన సాంప్రదాయమే అలా వస్తుంది. సో భగవంతుడు అనేది లేకపోతే అసలు మీరు చూడండి, ఒకప్పుడు బయటకు వెళ్ళి చూస్తే చిన్న బర్డ్స్ ఉంటాయి, ఎంత కలర్ఫుల్గా ఉంటాయి. నేచర్లో అసలు ఇన్ని రంగులు, ఇంత జీవరాశి ఇలా ఉందంటే భగవంతుడు లేకుండా సాధ్యపడుతుంది ఇదంతా. ఎంతో శక్తి. సైన్స్కి ఏంటంటే ఒక లిమిట్. ఇప్పుడు మనం సైన్స్తో మన వాళ్ళందరూ ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఇవన్నీ క్యాలిక్యులేట్ చెప్తున్నామే. మరి లక్షల సంవత్సరాల క్రితమే ఎప్పుడో ఏ కంప్యూటర్ లేని కాలంలోనే మన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా, ఫలానా రోజు వస్తుంది, ఫలానా రోజు. అసలేంటి సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తం ఎప్పుడు, టైమింగ్స్తో సహా చెప్పగలిగేవాళ్ళు. అంత గొప్ప శాస్త్రాలు ఇవన్నీ అనమాట. అండ్ భగవంతుడు ఉనికి మనం అసలు మన లైఫ్ చుట్టూతా ఎంతో డైవర్జ్గా చూస్తాం లైఫ్ కూడా కదా. అంటే చూడు, నువ్వు
ఏదో ఒక బ్రహ్మాండంగా చదువుకుని ఒక లైన్లో బాగా పైకొద్దాం అనుకున్న మనిషి ఇంకో లైన్లో వెళ్ళిపోతాడు, ఆ లైన్లో పైకి వస్తాడు కదా. అండ్ ఇలా ఎంతో డైవర్జ్. కొంతమంది ఏమో నేను అసలు ఇండియా దాటి వెళ్ళను, లైఫ్ లాంగ్ ఇండియాలో ఉంటాం అంటున్నాడు, వాడు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోతున్నాడు వెళ్ళిపోయి. అలా ఇలా ఎంతెంత డైవర్జ్ ఉందంటే, అండ్ మనుషుల ఆలోచనలు, మన ప్రభావం, అందరు మనుషులు ఒక తీరులో ఆలోచించారు కూడా కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక సుప్రీం పవర్. ఆ సుప్రీం పవర్ని ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు వాళ్ళు. బట్ దెర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ దిస్ యూనివర్స్. అసలు లేకపోతే మనం ఇన్స్టెంట్గా, నువ్వు ఆలోచించి ఇన్స్టెంట్గా చంద్రుడు ఒక స్టార్ వెళ్ళిపోయి ఇంకో స్టార్ తగిలింది అనుకో, వెళ్ళి కొట్టుకుంది అనుకో, అసలు నథింగ్ విల్ బి దేర్. ఆ స్టార్ వచ్చేసి మూన్ కొట్టుకున్నాం, ఏదైనా ఆ సన్ కొంచెం ముందు జరిగిన, ఏది ఎక్కడికి లేకుండా పర్ఫెక్ట్ పొజిషన్స్లో అన్ని కక్షలు ఉన్నాయంటే ఎంత సుప్రీం శక్తి అయి ఉండాలి అది కాపాడు. సో దాన్ని మనం భగవంతుడు అంటాం. అది సో ఏంటంటే ఏ రూపం లేని ఒక స్వరూపాన్ని ఊహించుకుని ధ్యానం చేయడం మనుషులకు కష్టం కాబట్టి అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకాల సృష్టి స్థితి లయకారకుల్లాగా రకరకాల కార్యక్రమంలో రకరకాల రూపాల్లో మనం ఆరాధన చేస్తున్నాం. ఒక విగ్రహం అనేది ఉంటే కానీ మనకి ఆ కాన్సన్ట్రేషన్ రాదు కదా ఆరాధించడానికి మనకి. సో ఈ రూపంలో ఉంటారు అనుకుని చెప్పి మనం ఆరాధించుతాం. బట్ పవర్ అనేది ఉంది, దట్ ఈస్ ది. అందుకని మహానుభావులు ఏం చెప్పేటప్పుడు ఏమంటారు, అన్నిటికీ మించిన సుప్రీం ఫోర్స్ గైడ్ చేస్తుంది ఈ యూనివర్స్ మొత్తాన్ని, ఇట్లా ఉంచింది ఇలా ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు తప్పకుండా. వేరు వేరు రూపాల్లో ఉన్న భగవంతుడు ఒక్కడే అంటారా గురుగారు? అసలు సుప్రీం ఫోర్స్ అనేది మాత్రం సృష్టి మొత్తానికి కారణమైన సుప్రీం ఫోర్స్ మాత్రం ఒకటే ఫోర్స్. ఆ ఫోర్స్ యొక్క రకరకాల రూపాలే ఇవన్నీ మన మిగతా మన దేవతలు అందరూ, మన దేవతలు అందరూ కూడా ఆ శక్తి యొక్క రూపాలు అన్నమాట. అయితే గురుగారు, ఇప్పుడు గ్రహాల స్థితిగతులు భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా భగవంతుడు నడిపిస్తే నడుస్తున్నాయి. సేమ్ అలాగే మనమందరం కూడా కదా తను నడిపించినట్టుగానే నడుస్తున్నాం కదా. అయితే భగవంతుని ఎందుకు ప్రార్థించాలి గురుగారు? ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది కదా. రైట్ మీరు కరెక్టే. సి భగవంతుడు ఒక విషయం తల్లి, భగవంతుడు ఏంటంటే ఎవరికి కూడా మనకి అటు భోగ భాగ్యాలని ఇచ్చేయడు, కష్టాలు పెట్టాడు. ఇదంతా మనం తెచ్చుకున్నదే. ఇప్పుడు మనం కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తూ ఉంటాం మన ట్రావెల్లో. ఇన్ని కోట్ల జన్మల్లో ఏ జన్మలో ఏమున్నామో ఏం చేస్తాం మనకి తెలియదు కదా. సో వాటన్ని పాప పుణ్యాల ఫలితం ఈ జన్మ నడుస్తూ ఉంటుంది. అందుకని మనం ఇందాక చెప్పినట్టుగా నీకు ఇంత డైవర్జెంట్గా కనపడుతుంది. ఏంటి మనం అనుకుంటే, ఏంటి మనం ఇంత ధర్మంగా ఉన్నాం, చిన్నప్పటి నుంచి అందరికి సహాయం చేస్తున్నాం, అయినా మనం ఎందుకు కష్టాలు పడుతున్నాం, ఈ కష్టం నాకు ఎందుకు రావాలి అనుకుంటాం. అలాగే ఎట్ ద సేమ్ టైం సొసైటీలో మనం చూస్తుంటాం కదా, ఏంటి వీళ్ళు ఇంత క్రైమ్ చేస్తారు, ఇంత క్రిమినల్స్లా ఉంటారు, వీళ్ళ జీవితం బ్రహ్మాండం గడుస్తుంది, ఇన్ని కోట్లలో ఉన్నారు, న్యాచురల్ కదా ఇవన్నీ. మంచి చేసే వాళ్ళకి మంచి జరగదు, చెడు దారిలో వెళ్ళే వాళ్ళకి మంచి జరుగుతుంది అని కొన్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కదా అన్యాయం చేస్తూ ఇలా అయినా మంచి అనుభవిస్తూ ఉండటం, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎందుకు అంటే ఇంతకుముందు మనం జన్మల్లో పోగు చేసుకున్న దాంట్లో అలా అన్యాయం చేస్తున్న మనిషి బహుశా ఇంతకుముందు 300-400 జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటాడు. ఓకే, అదంతా ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కానీ దానివల్ల ఇంత భోగభాగ్యాలు కదా అని వచ్చాయి కదా అని అనుభవించి అన్యాయం చేస్తే యాక్చువల్గా తల్లి ఏదన్నా మంచి ఒక విలాసవంతమైన జీవితం కానీ శుభప్రదంగా లైఫ్ చక్కగా సాగిపోవడానికి ఒక జీవితం మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా మనిషికి తెలిసిపోకుండా గడిచిపోతుంది. దాంతోపాటు కలియుగం అంటే ధనం కదా, అందరికీ ధనం కూడా ఉంటూ వాళ్ళకి అన్నీ వచ్చాయంటే వాడు ఇంతకుముందు ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్నాడు అనమాట. మంచి 400-500 జన్మల్లో పుణ్యం చేసుకోబట్టి. కానీ ఆ పుణ్యఫలంగా ఆ మనిషి అన్ని మంచితనంగా చక్కగా జీవితం శుభంగా గడుస్తూ ఉంటుంది. కానీ గడుస్తోంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని అహంకారం వచ్చి గనక ఏదైనా అన్యాయాలు కానీ అక్రమాలు కానీ చేస్తే ఇంకా తర్వాత కొన్ని 100 జన్మలు ఇట్లా చేసిన వాళ్ళు ఏమవుతారు తెలుసా, కొన్ని 100 జన్మలు వైల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే జంతు ప్రపంచంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇంకా మానవ జన్మ కూడా రాదు ఇప్పుడప్పుడే, మానవ జన్మలో కూడా రాదు. ఇంత అన్యాయాలు చేసేవాళ్ళు కనుక విపరీతంగా అన్యాయం ఇప్పుడు చేస్తున్నప్పుడు అనుకోవచ్చు, నాకేముంది, నన్ను ఎవరేం చేస్తారు మనకి అనుకుంటాం. కానీ వీటన్ని ఈ రోజు నువ్వు ఇంత భాగ్యం అనిపిస్తున్నావు అంటే ఎంతో జన్మలో చేసుకున్న పుణ్యమే కదా. ఆ పుణ్యఫలం అంతా నువ్వు అనుభవించబట్టే నీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, కొంతమంది చూడు నీకు ఏ చదువులో ఏ క్వాలిఫికేషన్ ఉండదు, ఏమి విజ్డమ్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు,
తెలివి ఏముండవు నీకు. ఏముండకపోయినా నీకు అనుకోకుండా రకరకాల రీతుల్లో కొన్ని వేల కోట్ల డబ్బులు వచ్చేసి పడుతుంటాయి. ఓకే, ఇదంతా ఎందుకు? ఎంతో పుణ్యం చేసుకోబట్టి వచ్చింది కదా. మరి ఆ టైంలో మనకి ఈ మనిషికి గ్రహించాలి, నేను ఇలాగే ఇలా పుణ్యం చేసుకోవాలి తెచ్చుకున్నాను, ఈ జన్మలో కనుక ఇన్ని పాపాలు చేస్తే రేపొద్దు ఇదంతా అనుభవించాలిగా మళ్ళీ. ఇప్పుడు ఎంత హయ్యెస్ట్ అనుభవిస్తున్నాడో పాపంలో కూడా అంత హయ్యెస్ట్ అనుభవించాల్సి వస్తుంది. నిజమే కదా. సో అంత అన్యాయాలు చేసేవాళ్ళు ఈ మామూలు వాళ్ళందరికీ ఏమవుతుందంటే మనం చేసుకున్న పుణ్య పాపాలు, ఇప్పుడు కలియుగం అంటాం మనం, కలియుగం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 5120 సంవత్సరాలు ఏదో దగ్గర దగ్గర. మనం చదివి 2024 ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. ఓకే, సో కలియుగం ముందు ద్వాపరయుగం, కృష్ణుడు మహాభారతం చదువుతాం కదా మనం. కృష్ణావతారం సమాప్తైన క్షణంలో కలియుగం స్టార్ట్ అయిపోయినట్టు. ఓకే, సో ఈ కలియుగం స్పాన్ వచ్చేసి 4,32,000 సంవత్సరాలు ఈ స్పాన్. మనం బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్ లో ఉన్నాం. 5,120 అంటే అసలు 10,000 కూడా రాలేదు, ఇంకా 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 బిగినింగ్ లో చాలా ఉంది. దీని వెనకాలకి వెళ్ళామనుకో, వెనకాల ఏంటి? ద్వాపరయుగం అంటాం. ద్వాపరయుగం దీనికి డబల్ అనమాట, అంటే 8,64,000 సంవత్సరాలు. సో ఇంత వాటిల్లో మనం ఎన్నెన్ని జన్మలు ఎత్తుంటాం కదా, ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తుకుంటూ ఇలా వస్తాం. ఏ జన్మలో ఉన్న ఏదో రుణాన్ని బట్టి మనం ఒకరి ఇంట్లో పుట్టడం, ఒక తల్లి తండ్రి కొడుకు వీళ్ళంతా అవటం. సో ఈ జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్లనే ఇంతకుముందు జన్మల్లో చేసుకుని ఈ జన్మలో మనం అనుభవిస్తూ, మనం చేసుకున్న పుణ్యానికి మనకి హాయిగా మన పుట్ట తినడానికి తిండి, భోజనం, ఈ కట్టుకోవడానికి మంచి బట్టలు ఇవన్నీ వస్తాయి. వేరే పాపం చేస్తుంటాం కదా, దానికి ప్యారల్గా ఏదో అనారోగ్యాలు, ఏవో డిసప్పాయింట్మెంట్లు, మనకి ఏదో అనుకుంటాం అది కుదరకపోవచ్చు, ఈ పని అవ్వకపోవచ్చు, ఏవో కష్టాలు ప్యారల్గా రెండూ నడుస్తాయి మనుషులందరికీ. రెండు వెళ్తూ ఉంటాయి ప్రతి జన్మలోనూ కూడా. సో ఇలా అన్యాయాలు చేసేవాళ్ళు ఆ మాట అనుకోవాలి, నేను ఈరోజు ఇన్ని వేల కోట్లు సంపాదించుకుని ఇన్ని చేసుకుని చాలా సమాజంలో ఉన్నత పొజిషన్లో ఉన్నానంటే ఎంతో పుణ్యం చేసుకోబట్టి కదా. ఈరోజు నేను ఇన్ని అన్యాయాలు చేస్తామంటే మళ్ళీ కొన్ని వేల జన్మలో కష్టపడాల్సి వస్తుంది దానికి. అది కూడా ఏంటి, మామూలుగా కూడా కాదనమాట. నేను ఇలా విపరీతమైన ఇంకా ఏమంటాం, ఓ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి వాటి అన్నిటికీ వెళ్ళే వాళ్ళకి అసలు జంతు ప్రపంచంలోకే వెళ్ళిపోతారని చెప్తున్నాను, శాస్త్రంలో చెప్తారు. ఇంకా మళ్ళీ మన మానవ జన్మ అన్నిటిలో కల్లా 84 లక్షల జీవకోటి ఇన్ని వీటిల్లో మానవ జన్మ అన్నిటికంటే ఉత్తమమైంది మనకి కదా. మానవ జన్మలోనే మనకి జ్ఞానం, మాట అన్నీ ఉన్నాయి మనకి, మన మనస్సు, మన ఆలోచన అన్నీ కూడా. సో భగవంతుడు ఏంటంటే ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు, అంతేకాని ఆయన ఎవరికి కష్టం పెట్టాడు, ఎవరికి భోగభాగ్యాలు, ఇవన్నీ మనం తెచ్చుకునేవే. ఓకే, అయితే ఏంటి, నువ్వు ఏదైనా విపరీతమైన మన కష్టాలు వచ్చినప్పుడు సాధారణంగా మనుషులు ఏంటంటే మరీ కష్టాలు వచ్చాయనుకో అనుకుంటాం, ఏంటి స్వామి నేను ఇంత పుణ్యాత్ముడిని, ఇంత ధర్మంగా ఉంటాను, ఇన్ని కష్టాలు పడే, అసలు నువ్వు లేవన్న భగవంతుడు లేడని కూడా అనేస్తావు, నిందిస్తూ ఉంటారు, నువ్వు ఉంటే ఇలా కష్టం పెడతావు నిజంగానే అనుకుంటారు. అలా అనుకున్న మనిషే ఆ క్షణంలో ఇంకోటి కూడా ఏమనుకోవాలి, నేను ఇప్పుడు ఈ మాత్రం 3 పూట్ల తిండి లభిస్తుంది కూడా ఆయనే కదా కారణం. అది కూడా లభించిన వాళ్ళని ఎంతమంది చూస్తాం మనం, ఎన్నెన్ని దేశాల్లోనో ఆఫ్రికన్ కంట్రీస్ అవన్నీ చూస్తే అసలు తినడానికి తిండి వారం రోజులకు ఓ రోజు కూడా వాడు తినడానికి ఉండదు వాడికి పాపం. అంత దీన పరిస్థితుల్లో మనకి ఇదంతా బాగా గడుస్తున్నప్పుడేమో నువ్వు ఉన్నావు, నువ్వు ఇచ్చావు అనుకోము, ఏదైనా కష్టం కానీ నాయన నువ్వే అన్ని కష్టాలు మామూలు పెడుతున్నావు, అసలు ఉన్నావా అని అడతాం ఆయన్ని, అంతే కదా. సో అందునే కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుని మనం ప్రార్థిస్తే వచ్చే ఫలితం మనకి ఏంటంటే ఈ కష్టాలు తట్టుకునే శక్తి వస్తుంది మనకి, ఈ కష్టాలు తగ్గిపో మనకి, మనం అనుభవించాల్సింది ప్రారంభ కర్మ అనేది ఎవరు తీసేయలేరు. ఓకే, ఎన్నో జన్మలో చేసుకునే కర్మ అందుకని మనం ఎంతో ధర్మాత్మలు కూడా మనకు కనపడే వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పాలవుతుంటారు, చూస్తున్నాం కదా మనం పాలవుతుంటాం. ఎందుకో ఏదో జన్మలో ఈయన ఏదో చేసుకుని ఉంటాడు. అది కూడా ఏంటి, జస్ట్ నీ వెనకాల జన్మే కాదు, నేను ఎప్పుడో ఒక 1000 జన్మల క్రితం ఏదో చేసుకున్నాను అనుకో, అది ఇప్పుడు అనుభవానికి రావచ్చు. అర్థమైందా, ఈ జన్మలో మన అనుభవానికి రావచ్చు. సో మళ్ళీ కింద జన్మలో నేను చేసుకునేది 400 జన్మల తర్వాత రావచ్చు. సో ఏ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు ఏ జన్మలో తర్వాత వస్తాయనేది మనకు తెలియదు, అనుభవించడం మాత్రం తప్పదు. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం నైనా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు నన్ను, నాకు శక్తి నువ్వు అని ప్రార్థిస్తే ఆయన్ని తప్పకుండా అటువంటి వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. దానికి కూడా తల్లి
నువ్వు ఎలా ఉంటుంది మనకి బాగా కష్టాలు అవి వచ్చినప్పుడు నువ్వు ఏదో 2 గంటలు పూజ చేయి 4 గంటలు పూజ చేయి అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండదు మనిషికి కదా. ఓకే, సో జస్ట్ ఆయన మనసారా ప్రార్థిస్తే, ఆర్తితో ప్రార్థిస్తే, ఆయన ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, మీరు 10 లక్షలు పెట్టి యజ్ఞం చేయండి, లేదా యాగం చేయండి, రోజు నా కోసం మీరు చదవండి, ఆయన అట్లా ఎప్పుడు అనడు. ఓకే, మనం ధర్మంగా ఉంటూ మనం ఇప్పుడు మన కష్టాలు వచ్చినా ఇంకొకరిని నిందించగా, ఇప్పుడు జనరల్ కష్టాలు రాగానే వాళ్ళని ఏమన్నా అంటారు, నీ వల్ల నాకు కష్టం వచ్చింది, అతను ఏదో కారణభూతులు అవుతాడు కానీ ఈ కష్టం నీదే, నువ్వు అనుభవించాల్సింది కాబట్టి ఏదో రూపంలో ఎవరి ద్వారానో ఎవరితోనో వస్తుంది మనకి. కాబట్టి మనం మనిషిని నిందించకూడదు. ఒక మనిషిని ఏదో అని ఇతని వల్లే నేను ఇలా అయిపోయాను, ఇలా చేసాము, అలా దేవుడే లేడు ఇట్లా అనకుండా, అయినా నువ్వు ఉన్నావు, నువ్వు మమ్మల్ని బయటపడేన ఆర్తి అంటాం చూసావు మనం, ఆ ఆర్తితో కనుక ఆయన్ని సింప్లీ వేడుకుంటే చాలు. రోజు ఒక్క నమస్కారం పెట్టి, స్వామి నాకు ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వు, తొందరగా బయటపడాయి అని సింపుల్ ప్రార్థన చేసిన అసలు ఆయనే చెప్తాడు ఒక చోట, కలియుగంలో కేవలం నా నామస్మరణకే ఇంతకుముందు యుగాల్లో తపస్సుకి యజ్ఞయాగాదులకి ఇచ్చేంత ఫలితం నా నామాన్ని స్మరిస్తే చాలిస్తానంటాడు. అంత ఈక్వల్ ఫలితం. సో బికాజ్ ఆయనకు అప్పుడే తెలుసు కలియుగం వచ్చే టైంకి వీళ్ళెవరికి టైం ఉండదు అంతా ఇవన్నీ చేసేంత భగవంతుడే మనకు ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. సో కష్టాలు వచ్చినప్పుడు ఇలా నాయన నువ్వు ఉన్నావు, నువ్వు మమ్మల్ని బయటపడేస్తావు అని మనం ధర్మంగా ఉంటే తప్పకుండా ఆ కష్టాలను తట్టుకునే శక్తి ఇస్తారు మీకు. అండ్ తొందరగా తగ్గుతాయి, వాటి తీవ్రత తగ్గుతుంది, ఏదైనా తీవ్రత తగ్గుతుంది, తొందరగా బయటపడగలుగుతాం. అండ్ అదే భగవద్ అనుగ్రహం సంపాదించడం అంటే, భగవద్ అనుగ్రహం కావాలి మనకి కష్టాలు ఉన్నప్పుడు అంటే ఆయన వేడుకోవటం అన్నమాట, మనసారా వేడుకోవటమే. వేడుకుంటూ మనం ధర్మంగా ఉండాలి. మనం గబుక్కుని మనకి ఇలా చేయండి కదా అని మనం కొంతమంది చాలా మంది ఏంటంటే జనరల్ మనుషుల నేచర్ ఎట్లా ఉంటుందంటే మనకి ఏదైనా కష్టం కలగానే వాళ్ళు వీడికి ఎందుకు కష్టం కలగకూడదు అనుకుంటాడు ఇంకోటి. ఇట్ ఈస్ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ కదా. అటువంటి వాటికి వెళ్లకుండా అన్నిటిని సమ్మెనంతో తీసుకుంటూ మనం ధర్మంగా ఉంటూ ఏదో పూర్వజన్మలో చేసుకుని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, స్వామి తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అంటే తప్పకుండా ఇస్తాడు. బికాస్ నేను అందరితో చెప్తాను, హీఈస్ ది కైండెస్ట్ ఆఫ్ ఆల్ అంట. ఓకే, భగవంతుడు. అండ్ ఇంకొకటి ఏంటి, భగవంతుడికి తెలిసినట్టుగా మన గురించి ఎవరికి తెలియదు. మన తల్లిదండ్రులకి, ఎందుకు మన పిల్లలకి కానీ, మన భార్యకో భర్తకో ఎవ్వరికి కూడా రియల్గా మనం ఏమిటి, ఒక విషయంలో, ఒక సంఘటనలో, ఒక ఆలోచనలో మన ఆలోచన ఏమిటి అన్నది మన భగవంతుడికి మాత్రం తెలుస్తుంది కదా. మన వీక్నెస్లు, మన టెంప్టేషన్లు, మన కష్టాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు కదా. సో హీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ అస్. తప్పకుండా ఆయన తెలిసినట్టుగా ఎవరు మనం అనుకుంటాం అనమాట, అయ్యో నీకేం తెలుస్తుంది ఎక్కడో కూర్చున్నావు అని. ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు, లేడు ఆ చుట్టూత. అసలు అన్ని చోట్ల అసలు విష్ణువు అంటేనే అర్థం సర్వవ్యాపకుడు అని అర్థం, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడే అనమాట. అందుని మనం అంటుంటాం చూడండి, ఎక్కడ కూర్చొని తలుచుకున్నా, ఇప్పుడు ప్రహ్లాదుడు వీళ్ళందరినీ ఎలా రక్షించాడు ఆయన, ఎక్కడెక్కడ ఉన్నా ఆయన ఎదురుకుండా లేడు కదా. అప్పటికప్పుడు ఎక్కడన్నా అన్ని చోట్ల ఉంటాడు ఆయన. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన ఆయన స్వామివారు ఉంటూనే ఉంటాడు. అది మనం ఒక వెంకటేశ్వరం అనుకోని, కృష్ణుడు అనుకోని, అమ్మవారు అనుకోని, ఏదైనా రూపాలు ఏదైనా అవని ఆ శక్తి ఎవరు ఏ రూపంగా కొలుస్తున్నారు. అయితే గురువు గారు, ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో అంటే ఇంత పాప పుణ్యాలు లేవు, అంత న్యాయబద్ధంగా నడిచింది. ఒకప్పుడు మీరు అన్నట్టుగా ద్వాపర యుగం అలా. ఇప్పుడు ఇది కలియుగం కదా, కలియుగంలో పాప పుణ్యాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఈ కలియుగంలో భగవంతుడి దర్శనము, మనం కోరుకున్న వెంటనే భగవంతుడి అనుగ్రహము, ఇవన్నీ సాధ్యపడతాయంటారా? అవుతాయి తల్లి, తప్పకుండా అవుతాయి. చెప్పాను కదా ఇందాక నేను అన్నట్టు, మనం అంత ఆర్తితో కలిసి మనం ధర్మంగా ఉంటే తప్పకుండా. ఒకటి ఏంటంటే మామూలుగా కూడా మనం ఇలాగా ఏమంటాం, మనం ఇప్పుడు కథల్లో చదువుతుంటాం చూడు, పాతకాలంలో ఎవరో రాక్షసులు ఉండేవాడు, జనాలందరినీ హింసించేవాడు, వింటుంటాం కదా. ఆ కాలంలో చాలా ప్రజలందరూ చాలా కష్టాలు పడ్డారని చదువుతూ ఉంటాం కదా. అలా ఎందుకు, మన హిస్టరీ బుక్స్ లోనే కొంచెం వెనకెళ్తే 400 ఏళ్ళు 500 ఏళ్ళ క్రితం ఎవరో రాజు పరిపాలించాడు, అప్పుడంతా దేశం అంతా చాలా దారుణంగా ఉండేది, దండయాత్రలు జరిగాయి, ఇలా జరిగాయి, అవన్నీ వింటుంటాం కదా రకరకాల. లేకపోతే ఆ పరిపాలించిన రాజు చాలా దుష్టుడు, ఇట్లా వింటుంటాం కదా. సో ఏంటంటే ధర్మం కూడా ఈ సైకిల్లో లైఫ్ ఇలా పెడుతున్నప్పుడు కొంచెం ఒక్కోసారి చాలా తగ్గిపోతూ ఉంటుంది.
ఎప్పుడైతే ధర్మం అనేది బయట జనరల్ సొసైటీలో నీకు తగ్గుతూ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనుషులందరూ ఇందాక నేను చెప్పాను చూడు, పాత జన్మల్లో మనం అన్ని పడుతూ ఉంటామని. ఓకే, మామూలు సామాన్యం వాళ్ళందరికీ కూడా ధర్మం తగ్గిపోయినప్పుడు టూ థింగ్స్ అవుతాయి ఎప్పుడు ప్రపంచంలో. ఏంటి, జనంలో కనుక ధర్మం బాగా తగ్గిపోయి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఒకప్పుడు ఏదో కొంతమంది అధికారులు కానీ ఎవరన్నా అక్కడక్కడ చాలా అధర్మంగా ఉన్నారు మనం చూసేవాళ్ళం. వేరే ఇప్పుడు అన్ని సంస్థల్లోనూ అన్ని స్పియర్స్ ఆఫ్ లైఫ్లోనూ వచ్చేసింది కదా అధర్మం అనేది. మంచి వాళ్ళనే వెతకడం కష్టమైపోయింది. అన్ని చోట్ల అన్యాయం, ఇది అదొక రూల్ ఆఫ్ ద డే లాగా అయిపోయింది పూర్తిగా. అది ప్రతి చోట ఎందుకు ప్రతి వాళ్ళకి తాపత్రయం. ఏదో మనం ఇక్కడ ఉండిపోదాం, ఏదో అన్ని చోట ఇంకో 1000 ఇక్కడ ఉండిపోతాం అనుకుంటారు ప్రతి మనిషి. ఇంకో 1000 ఇక్కడ ఉండిపోదాం కాబట్టి అందులో 10,000 కూడా సంపాదించేయాలని. వాళ్ళు ఉండేది 60-70 ఏళ్ళ జీవితానికి ఏమిటి. అండ్ ఇంత తాపత్రయం నేను అందరితో చెప్తాను, ఎందుకంటే ఇంత తాపత్రయ పెడతారు మీరు 200 కోట్లు 300 కోట్లు అని. మీరు ఇంత తాపత్రయ పడిన తర్వాత నెక్స్ట్ మీ జనరేషన్లో ఏదో 4వ జనరేషన్లో వచ్చేవాడు ఇది మొత్తం క్లియర్ చేసేస్తాడు. వీడు ఇంత కష్టపడి ఇంత అన్యాయాలు చేసి సంపాదించిన డబ్బు అనేది ఎందుకు ఏం చూసుకోడు కదా. ఇంకా దానివల్ల లేని పని పాపం మూడు కట్టుకుని నెక్స్ట్ జనరేషన్స్ పెడుతుంది ఆ పాపం. అంతే కదా, పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఈ పాప ఫలితం అంతా పడుతుంది అనవసరంగా. వీళ్ళు ఎక్కువ కనుక పాపం చేస్తే అది వాళ్ళ మీద కూడా చూపిస్తుంది. అందులో ధర్మంగా ఉండాలని చెప్పాను మనం అందరికీ. సో భగవంతుడు ఇప్పుడేంటి, ఎప్పుడైతే సొసైటీలోనే ధర్మం అనేది లేదో ఈ మధ్య చాలా తగ్గిపోతూ చూస్తున్నాను. 4-5 ఏళ్ల నుంచి అలా పడిపోతాను కదా. ఎప్పుడైతే ధర్మం అనేది లేదో మనకేమవుతుంది, మామూలు మనుషులందరికీ కూడా నువ్వు ఒక 10 జన్మల్లో పడాల్సిన పాప కర్మ కానీ అది ఒక్కసారి ఈ జన్మలో వచ్చేస్తుంది. అలాగా నెట్టుకుని వచ్చినట్టు వస్తుంది అనమాట. అందుకనే మనం చూడు ఈ మధ్య కాలంలో ఎంతో చిన్న ఏజ్ అనారోగ్యాలు రావటము, అన్యూజువల్ రోగాలు రావటం. ఇప్పుడు మన కరోనా ప్రపంచం మొత్తాన్ని ఎలా ఆపేసింది. అసలు మోస్ట్ ఊహించినవన్నీ రావటం అనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ధర్మం లేనప్పుడు నేచర్ సరిగా ఉండదు, డిస్టర్బ్ అయిపోతుంది నేచరు, అస్సలు డిస్టర్బ్ అయిపోయి నేచరు. రెండోది మనము అనుభవించాల్సిన పాపపుణ్యాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక 10 జన్మలు 20 జన్మలు అనుభవించాల్సింది ఇప్పుడు వచ్చేస్తుంది మనకి, ఒక్కసారి వచ్చి పడుతుంది. అక్కడితో మనుషులు అందుకని ఈ రోజుల్లో ఇంత కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం సొసైటీలో చూస్తే ఏ ఫీల్డ్లో ఉన్నా చూడు నువ్వు, ఎంతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. చూస్తున్నాం కదా మనం చాలా మందిని. బికాస్ నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు ఒక జన్మలో పడుతుంటే ఒకే కొన్నాళ్ళు పడతావు అనుకుంటా, 10 జన్మల్లో ఒకేసారి తోసుకొస్తే ఇంకా కష్టమే అన్నట్టుగా కోలుకోలేని అటువంటి కష్టాలు చూస్తున్నాం మనం. మన చుట్టుపక్కల మన కొలీగ్స్ లో కానీ మన తెలిసిన వాళ్ళలో కానీ ఏంటి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయి మనిషి కానీ. ఎందుకు, బయట ధర్మమే లేనప్పుడు ఇలా వస్తుంది. సో ఇటువంటిప్పుడు మనం చేయాల్సిందల్లా ఆయన మళ్ళీ కాలు పట్టుకోవటం అండ్ మనకు తోచినంతలో మనం ధర్మంగా ఉంటూ మనమే అన్యాయం చేయకుండా దగ్గర వాళ్ళు సహాయం చేస్తూ చాలు. ఎప్పుడు భగవంతుడు అన్నిటికంటే సంతోషించే తల్లి, తోటి మనిషికి సహాయం చేస్తే ఆయన సంతోషించాడు, ఇంకెవరు సంతోషించాడు. నీ పక్క మనిషికి నీకు తోచినంత సహాయం అనేది డబ్బే ఇవ్వక్కర్లేదు. ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు నాకు మంచి మాటలు చెప్పచ్చు, వాళ్ళకి కొంచెం సాంత్వన కలిగేలా చేయొచ్చు, నీకు తోచిన దాంట్లో నువ్వు చిన్న సహాయం చేయొచ్చు. ఒక మనిషి అందుకని మనం అంటారు, మన వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి మానవ సేవే మాధవ సేవ అంటారు చూడు. బికాజ్ ప్రతి మనిషిలోనూ మాధవుడు ఉంటాడు కదా, భగవంతుడు ఉంటాడు కాబట్టి అట్లా. సో ఆయన వేడుకుంటే ఆ తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. అందరూ చక్కగా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ గురుగారు.